నమస్కారం మిత్రులారా, ఇవాల్టి స్పెషల్ డిబేట్కి స్వాగతం. రిఫ్లెక్షన్ మౌంటేషన్ కూడా పోయింది. మన గొంతులు కోసేస్తారా బాబు, కోస్తారు, మాట్లాడకుండా చేస్తారు, మనం మాట్లాడాలని చెప్పేసి ఏం చేయొచ్చు అని ఆలోచించడం. మనం రిఫ్లెక్షన్తో పాటు రిఫ్లెక్షన్ న్యూస్ అనే ఛానల్ కూడా మనం ఎందుకో పెట్టినాం. సో దాని నుంచి మనం కొంచెం వీడియోలు దాని నుంచి కూడా పెట్టాలి అనుకుంటున్నాను. నేను వీడియో చూసి వదిలేయకూడదు. ఒకవేళ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయరమ్మా. ఇవాళ మనం చర్చించుకోబోయేటువంటి అంశం, హిందువులకి బీజేపీ కట్టప్ప రేంజ్ వెన్నుపోటు పొడిచిందా? ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కాశీ మథుర మా మేనిఫెస్టోలో లేదు, ఇంతకుముందు మేము బలహీనులుగా ఉండే వాళ్ళం కాబట్టి ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి మేము సహాయం తీసుకునే వాళ్ళం, ఇప్పుడు మాకు ఆ దుస్థితి లేదు అని కొంచెం ఆయన అహంకారాన్ని ప్రదర్శించినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ అయితే ఆయన ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని చాలా దుమారం రేగుతుంది. ఇలాంటి విషయాలపైన చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనలిస్ట్ జయసింహ గారి మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి ఈ అంశం పైన మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. నమస్కారం జయసింహ. నమస్తే. బాగున్నారా? ఫుల్ హ్యాపీ. ఎలా చూడొచ్చు అన్న ఈ అంశాన్ని, జేపీ నడ్డా వ్యాఖ్యలు? అంటే ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. అది ఇంగ్లీష్లో ఇచ్చిన ఇంటర్వ్యూ. దాన్ని హిందీలోకి మార్చి, హిందీలోంచి తెలుగులోకి మార్చి ఇట్లా రావడంలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఏర్పడ్డది. అట్లా అని చెప్పేసి నడ్డా చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్షియల్ కాదా అంటే ఖచ్చితంగా కాంట్రవర్షియల్. జేపీ నడ్డా అనే అతను ఎవరో బీజేపీలో ఒక చిన్న కార్యకర్తనో కార్పొరేటర్ కాదు. ఆయన ఎవరు అంటే, జేపీ నడ్డా అంటే మొత్తం భారతీయ జనతా పార్టీకి జాతీయ అధ్యక్షులు. ఆయన మాటే నడుస్తుందా అంటే ఖచ్చితంగా మోడీ అమిత్ షాల శకం ప్రస్తుతం నడుస్తుంది కాబట్టి మోడీ అమిత్ షాలకు అనుకూలంగా అనుబంధంగా జేపీ నడ్డా నిర్ణయాలు కూడా ఉంటాయి. కాబట్టి జేపీ నడ్డా ఒక మాట మాట్లాడితే దాని వెనుక మోడీ అమిత్ షా ఆమోదము, ఆలోచన, వ్యూహం కూడా ఉన్నాయని మనం అనుకోవాలి. కాబట్టి జేపీ నడ్డా వ్యక్తిగత వ్యాఖ్యలుగా అయితే నేను వీటిని చూడట్లేదు. ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్కి ఇస్తూ చెప్పిన మాట ఏంటంటే, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ గురించి. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. 1925 అనుకుంటా కదా స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు ఒక శతాబ్దం పాటు అస్తిత్వంలో ఉండి, అది బ్రిటిష్ కాలమైనా, నెహ్రూ కాలమైనా, ఇందిరాకాలమైనా అన్నిటిని తట్టుకొని ఎమర్జెన్సీని, విదేశీ పాలనని, బ్యాన్లను ఎదుర్కొని అయినా మళ్ళీ వచ్చింది. అంటే ఆర్ఎస్ఎస్కి ఇంకొక హెల్ప్ అవసరం లేదు. అది బీజేపీ కావచ్చు, లేదంటే విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, రిలీజియస్ ఆర్గనైజేషన్ కావచ్చు, పొలిటికల్ పార్టీ కావచ్చు, ఎవరి అవసరమో ఆర్ఎస్ఎస్కి లేదు. ఆర్ఎస్ఎస్ అవసరం వేరే వాళ్ళకి లేదా అంటే, సంఘ్ పరివార్ అని మనం దేన్నైతే అంటున్నామో ఆ సంఘ్ పరివారు బేసిక్గా ఆర్ఎస్ఎస్ తర్వాతే మిగతా అన్నీ వచ్చినాయి. ఒక్కొక్కటి పుట్టుకొచ్చింది. కాబట్టి ఆర్ఎస్ఎస్తో మిగతా సంఘ్ పరివార్లో ఉన్న సంస్థలు దేనికైనా సరే ఖచ్చితంగా ఆధారపడి తీరాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ నెట్వర్క్ అటువంటిది. మన దేశంలో ఉన్న వేలాది గ్రామాల్లో కావచ్చు, లేకపోతే పెద్ద నగరాల్లో కావచ్చు, ప్రతి చోట కూడా ఆర్ఎస్ఎస్ వ్యక్తులు లేని ప్లేస్ ఉండదు. కాబట్టి బీజేపీ ఒక పొలిటికల్ ఫ్రంట్గా, ఆర్ఎస్ఎస్కి బీజేపీ అనేది ఒక పొలిటికల్ ఫ్రంట్. బీజేపీ స్టార్ట్ చేసిందే అసలు ఎందుకు అంటే, ఎన్నికల్లో పాల్గొని ఓట్లు సంపాదించి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రిగా ఉండి ఆర్ఎస్ఎస్ భావజాలంలో కానీ, ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఉన్న వాటిని కానీ పార్లమెంటు లోపల సాధించడం కోసము, అసెంబ్లీ లోపల సాధించడం కోసం బీజేపీని పెట్టడం జరిగింది. అంటే ఆర్ఎస్ఎస్కి చేతిలో ఉన్న ఒక పొలిటికల్ ఆయుధం, రాజకీయ ఆయుధం బీజేపీ. నడ్డా అన్నది ఏంటంటే, బీజేపీ ఒకప్పుడు అంటే 1980sలో మొదలైనప్పుడు మేము బలహీనంగా ఉన్నాం, మా నెట్వర్క్ ఇంత లేదు, కార్యకర్తలు కానీ, లేదా అట్లనే అసెంబ్లీలో చాలా రాష్ట్రాల అసెంబ్లీలో బీజేపీకి బలమే ఉండేది కాదు. కాబట్టి అసలు బీజేపీ ప్రస్థానం 2 ఎంపీ సీట్లతో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఈరోజు 370 అని చెప్తున్నారు, 400 పార్ మొత్తం ఎన్డీఏకి అని చెప్తున్నారంటే, ఈ మొత్తం ప్రస్థానంలో బీజేపీ చాలా ఎదుగుతూ వచ్చింది. బలంగా ఎదుగుతూ వచ్చిన బీజేపీకి ఇప్పుడు ఆర్ఎస్ఎస్తో పని లేదు అనేది నడ్డా చెప్పిన వ్యాఖ్య. పైకి విన్నప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఏం కలుగుతుంది అంటే, మాకు ఆర్ఎస్ఎస్ పని లేదన్నట్టుగా కనిపిస్తుంది. కానీ నాకు అర్థమైనంత వరకు నడ్డా ఇంగ్లీష్లో ఇండియన్ ఎక్స్ప్రెస్తో అన్న దాని ఉద్దేశం ఏమై ఉంటుంది అంటే, మేము ఇప్పుడు స్వతంత్రంగా వర్క్ చేసుకోగలుగుతున్నాం, స్వతంత్రంగా మా కార్యాచరణ సాగుతుంది కాబట్టి గతంలో ఆర్ఎస్ఎస్ మీద ఆధారపడేట్టుగా ఇప్పుడు ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పారు ఆయన.
అయితే ఇన్ని ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. 5వ దశ కూడా పూర్తయింది. ఇంకా 2 దశలు ఉన్నాయి మనకి. ఈ 2 దశల ముందు ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా బీజేపీకి ఆర్ఎస్ఎస్ వర్కర్స్, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కావచ్చు, ఆర్ఎస్ఎస్ వివిధ దశల్లో ఉన్న అంటే వివిధ స్థాయిల్లో ఉన్న ఆర్ఎస్ఎస్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరూరు తిరిగి గడప గడపకు తిరిగి ఓట్లు వేస్తున్నారా లేదా అంటే ఎవరమైనా ఏం చెప్తాం? ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ వర్క్ ఉంటుంది, ఆర్ఎస్ఎస్ కాంట్రిబ్యూషన్ బీజేపీ కోసం ఉంటుంది. ఇది ఉన్నప్పుడు కూడా నడ్డా అటువంటి వ్యాఖ్యలు చేశారంటే అర్థం ఏంటంటే ఆయన చెప్పింది నాకు అర్థమైనంత వరకు బీజేపీ అనేది ఇప్పుడు ఒక స్వతంత్ర శక్తిగా సంస్థగా ఏర్పడిపోయింది. ఆర్ఎస్ఎస్ మీద గతంలో ఆధారపడటం మేము ఆధారపడట్లేదని చెప్తున్నాను. అయితే ఇక్కడ నేను చెప్పే అంశం ఏంటి అని అంటే నేను బీజేపీ మనిషిని కాదు, కాంగ్రెస్ మనిషిని కాదు. నేను ధర్మం కోసం దేశం కోసం మాట్లాడే వ్యక్తిని. అయితే ధర్మం కోసం దేశం కోసం పాటుపడేటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ బీజేపీకి మాతృ సంస్థగా కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చర్చగా ఇస్తున్నటువంటి రిఫ్లెక్షన్ న్యూస్ మాతృ సంస్థ వచ్చేసి రిఫ్లెక్షన్. అలానే బీజేపీ రిఫ్లెక్షన్ న్యూస్ అనుకుంటే రిఫ్లెక్షన్ మదర్ ఛానల్ వచ్చేసి ఆర్ఎస్ఎస్. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్య ఒకటి ఉంటుంది. ఉద్యమ దశలోనేమో మాకు సమస్తం ఉద్యమకారులే, మా ప్రాణం, మా ఊపిరి, మా కిడ్నీలు, లివర్లు కూడా అందరూ ఉద్యమకారులే అని కేసీఆర్ అని, తర్వాత మేము ఫక్తు రాజకీయ పార్టీ ఉద్యమకారులతో మాకేంది సంబంధం అని కొంచెం అహంకార ధోరణి అయితే ప్రదర్శించినాడు. ఇప్పుడు జేపీ నడ్డా మాట్లాడినటువంటి వాక్యాలు కూడా అలా ఎందుకు తీసుకోకూడదని అంటారు? జేపీ నడ్డా కానీ అమిత్ షా కానీ నేనే పర్సనల్గా చెప్పుకుంటాను, మోడీ భక్త్ అని నేను చెప్పుకుంటాను కదా. అయినా సరే మోడీ అయినా సరే మోదీ ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చింది కాదు. మోడీకి మోహన్ భాగవత్కి ఒక తేడా ఉంది. ఏంటంటే మోడీ రాజకీయ నేత. మనం ఎంత గొప్పగా చెప్పినా, ఎంత వర్ణించుకున్నా, ఎంత పొగిడినా, మోడీ దేవుడన్నా లేకపోతే గొప్ప రాజకీయ నాయకుడన్నా దేశభక్తుడన్నా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మోడీ ఈజ్ ఏ పొలిటీషియన్. మోహన్ భాగవత్ పొలిటీషియన్ కాదు. కాబట్టి మోహన్ భాగవత్ గారి నాయకత్వంలో ముందుకు పోతున్న సర్సంఘచాలక్ దీంట్లో ఉన్న ఆర్ఎస్ఎస్ శక్తి గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిందేం లేదు. అయితే పొలిటీషియన్స్ ఇప్పుడు జేపీ నడ్డా గారు అట్లా ఎందుకు మాట్లాడారు అంటే నేను స్పెసిఫిక్ గా అదే కేసీఆర్ ఉదాహరణ చెప్పారు కదా. నేను అనేది ఏంటంటే ఫక్తు రాజకీయ పార్టీ టీఆర్ఎస్ ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ అనుకున్న అని చెప్పిండు కదా, బీజేపీకి కూడా వర్తిస్తుంది. అసలు నేనైతే బీజేపీ ఫక్తు రాజకీయ పార్టీ కాదని ఎక్కడ చెప్పాను. ఫక్తు రాజకీయ పార్టీనే. బీజేపీ అంతిమ లక్ష్యం అధికారమే. మరి ఈ అయోధ్యలో రామాలయం కావచ్చు, కాశీ మథుర కావచ్చు, లేదంటే ఆర్టికల్ 370 కావచ్చు, ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ బీజేపీ అజెండాలో ఉన్నాయి. ఈ బీజేపీ అజెండాలో ఉన్న వాటిని ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తుంది టైంని బట్టి. ఎందుకు ఆర్టికల్ యూసీసీ అప్పుడే రాలేదు ఎందుకు అని కూడా కొందరు అడుగుతారు. అంటే టైం సరిపోలేదు. ఈ 10 ఏళ్ల కాలంలో రకరకాల రాజకీయాలు చేస్తూ, నేను చెప్పేది అదే వినా, 10 ఏళ్ల రాజకీయ కాలంలో రకరకాల రాజకీయాలు చేస్తూ వస్తుంది. బీజేపీ ఏం ఖాళీగా లేదు. అధికారం నిలబెట్టుకోవాలి. మహారాష్ట్ర లాంటి చోట్లలో ప్రభుత్వాలు ఏర్పడకపోతే మళ్ళీ ఉన్న ప్రభుత్వాలను అస్థిరపరచడము అంటే అది పరోక్షంగానా ప్రత్యక్షంగానా పక్కన పెడితే మొత్తానికి ఏ అసెంబ్లీలోని దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో రాష్ట్రాలు అధికారంలోకి రావాలి, పార్లమెంట్లో దృష్టి పెట్టుకొని పార్లమెంట్లో మూడోసారి ఇప్పుడు అధికారంలోకి రావాలి. ఈ రాజకీయ ప్రహసనం అంతా జరుగుతూ ఉండగా మనం ఒక్కొక్కటి చేస్తూ రావాలి. దాంట్లో కొంత ఆలస్యమైందని అసంతృప్తి ఉండొచ్చు, తప్పదు. ఎందుకంటే ఓటేసిన వాళ్ళకి హక్కు ఉంటుంది. యూసీసీ వస్తుంది అని ఓటేసిన వాళ్ళు అసహనానికి గురవడంలో తప్పు లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ కాకుండా యూసీసీ తెచ్చే పార్టీ ఇంకోటి మనకు లేదు కాబట్టి ప్రజలు కూడా ఏంటంటే మళ్ళీ ఒకసారి అధికారం మోడీకే ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే మా ఇష్టం వచ్చినప్పుడు మేము పెడతాం, అన్ని మూసుకొని మాకు ఓట్లు అయింది, 3 ఉంటే పెడతాం లేకపోతే లేదు. అంటే మనకు నచ్చకపోయినా సరే ఏ పార్టీ అయినా అదే చేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ అయినా సరే తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని పనులు చేసినారు, కొన్ని పనులు చేయలేదు కాబట్టి అధికారం దించేసిండు. ప్రజలు ఎందుకు దించేసిండు అంటే ఆ పనులు మేము చేస్తామని కాంగ్రెస్ చెప్తుంది. బీజేపీ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే బీజేపీ చేయని పనులు మేము చేస్తామని ఎవరు చెప్పట్లేదు. సమస్య ఎక్కడ వస్తుందంటే మీరు యూసీసీ తెస్తారా తేరా, లేదంటే మేము తెస్తాం అని కాంగ్రెస్ అంటే ప్రజలు కాంగ్రెస్ వైపు కూడా వెళ్ళేవారు. కానీ హిందూ మతానికి సంబంధించి, హిందూ ధర్మానికి సంబంధించి, సనాతన ధర్మానికి సంబంధించి ఏదైనా ఉంటే బీజేపీ చేస్తుంది. అది ఆలస్యంగా చేస్తుందా, టైంకు సరిగా నేనేమంటానంటే సమయానుకూలంగా చేస్తుంది అని నేను చెప్తాను. మీకు ఏమో ఆలస్యంగా చేస్తుంది అనే ఉద్దేశం ఉంది. ఏది కరెక్ట్? అదే నేను చెప్తాను. నన్ను కన్విన్స్ చేసే అవసరం లేదు. 10 ఏళ్ళు ఏంటి అనుకున్నా సరే మనకు ఇంకొక నెక్స్ట్ బెస్ట్ థింగ్ అనేది ఏం లేదు ఇండియాలో. సో నెక్స్ట్ బెస్ట్ థింగ్ లేదు కాబట్టి బీజేపీకి ఖచ్చితంగా హిందుత్వవాదులు వీళ్ళంతా ఓట్లేస్తున్నారు. బీజేపీ పర్ఫార్మెన్స్ ఎట్లుంది?
కొంత అసంతృప్తి ఉంది, బట్ సాటిస్ఫాక్టరీ. నేనేమంటున్నా ఎక్సలెంట్గా ఉంది బీజేపీ పర్ఫార్మెన్స్ అని కాదు, సాటిస్ఫాక్టరీ లెవెల్ అంతంత మాత్రంగా ఉంది అనుకున్నా కూడా మనకు ఇంకొక ఆప్షన్ లేదు కాబట్టి బీజేపీ వైపు వెళ్తున్నాం మనం అందరం. అయితే ఇప్పుడు కాశీ మాత్రం మా ఎజెండాలో లేదు, ఒకవేళ అంతగా అవసరం అయితే మా పార్లమెంటరీ బోర్డు డిసైడ్ చేస్తుందని జేపీ నడ్డా మాట్లాడినాడు. అవును, సొంత రాష్ట్రంలో బీజేపీ పార్టీని గెలిపించుకోలేనాడు, దేశం మొత్తం బీజేపీని ఓడించేదానికి ఇట్లాంటి మాటలు మాట్లాడాలని ఎందుకు అనుకోకూడదు? నేను అదే చెప్తున్నా, నడ్డాని మీరు ఎప్పుడు కూడా ఒక పర్సనల్ నాయకుడిగా తీసుకోవద్దు. ఎందుకంటే ఆయన కెరీర్ గ్రాఫ్ చూడండి. జేపీ నడ్డా అనే ఆయన ఖచ్చితంగా ఒక అగ్రనాయకుడే బీజేపీలో. ఆయనకి మాస్ అపీల్ ఉందా లేదా అనేది ఆయన సొంత రాష్ట్రానికి వెళ్తే తెలుస్తుంది. కానీ జాతీయ స్థాయిలో నడ్డా మాట్లాడిన ప్రతి మాట కానీ ఆయన వేసే ప్రతి అడుగు కానీ మోడీ అమిత్ షా కనుసన్నల్లోనే జరుగుతుంటుంది. కాబట్టి ఇప్పుడు ఎట్లయితే అంటే మరీ అంత దారుణంగా పోలిస్తున్నాను కాదు, రాహుల్ గాంధీకి ఇష్టం లేని పని మల్లికార్జున్ ఖర్గే చేయలేరు కదా. ఆ విధంగా నడ్డా కూడా మోడీ అమిత్ షా చెప్పని పనులు వాళ్ళు మోదీ అమిత్ షా చెప్పే కాశీ మాత్రం మా ఎజెండాలో లేదు, పార్లమెంటరీ కమిటీ డిసైడ్ చేస్తారని చెప్పి ఆ విధంగా కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు మోడీ అమిత్ షా దానికి ఏం ఖండన ఇవ్వలేదు కదా. పైగా జేపీ నడ్డా ఆయన జాతీయ అధ్యక్షుడు కదా. ఆయన ఏమన్నారు మళ్ళీ ఒకసారి క్లారిటీకి తెచ్చుకోవాలి. అయోధ్య రామాలయాన్ని మేము దశాబ్దాల పాటు మా ఎజెండాలో పెట్టుకున్నాం, మా మేనిఫెస్టోలో ఉంది కాబట్టి మేము దాన్ని నెరవేర్చినాం. మరి కాశీ మథురా సంగతి ఏంటి అని జర్నలిస్ట్ అడిగారు. అడిగితే కాశీ మథురా గురించి మేము మేనిఫెస్టోలో పెట్టలేదు, అజెండాలో లేదు. ఏదైనా సరే పార్లమెంటరీ బోర్డు చర్చించిన తర్వాతే మాత్రమే అది బీజేపీ అనే పార్టీ బాధ్యత తీసుకుంటుంది అని. 2022 ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఒకానొక స్టేజ్ పైన యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతూ నెక్స్ట్ అందరూ రాధే రాధే అనాల్సి వస్తుంది, బుల్డోజర్లు అటు కూడా పోవాల్సి వస్తుంది మథురా వైపు అని అన్నారు. వారణాసి, కాశీ, బనారస్ ఈ మధ్య స్వయాన మోదీ గారి కాన్స్టిట్యుయెన్సీ ఆయన అక్కడ కట్టినారు. ఈ మధ్య హిమంత బిశ్వ శర్మ కూడా కృష్ణ కాశీ మథురా రావాలంటే మీరు ఓట్లేయండి అని చెప్పారు. నేను ఏమంటానంటే జనాలు ఏమర్థం చేసుకుంటే వాళ్ళ ఇష్టం అది. బికాజ్ జనాలకు కూడా చాలా తెలివైన వాళ్ళు, జనాలకి ఏమంత మూర్ఖులు కాదు. ఇప్పుడు ఎందుకు మోడీ యోగి లాంటి వాళ్ళే అక్కడ కాశీ మథురాలో కడతారని అనుకుంటున్నారు? ఈ మిగతా చాలా నాయకులు ఉన్నారు కదా, మన బీజేపీలో చాలా మంది నాయకులు ఉన్నారు కదా, వాళ్ళందరిని వదిలేసి ఎందుకు మోడీ అమిత్ షానే నచ్చుతున్నారంటే మోడీకి ముందు కూడా కొందరు వాజ్పేయి అద్వానీ శకం నడిచింది. అప్పుడు మనకు అయోధ్య రామాలయం కడతారనే నమ్మకం ఉండేనా అంటే కోర్టుల్లో మూలిగింది. మనకు ఎంపీ సీట్లు రాలేదు, 180 కంటే ఎక్కువ రాలేదు. ఒక కూటమి ప్రభుత్వాలు బాబ్రీ మసీద్ డిస్ట్రక్షన్ అనేది కరసేవకులు చేసిన పని, దానికి పార్లమెంట్ లో మెజారిటీతో పని లేదు. అద్వానీ కాలంలో ఒక అఫీషియల్ బీజేపీ అనే ఫక్తు రాజకీయ పార్టీ పవర్ లో ఉంటేనే హిందుత్వాన్ని నెత్తి మీద మోస్తుంది తప్ప పవర్ కాదు. కంపల్షన్స్ ఉంటాయని చెప్తున్నాను నేను. ఇప్పుడు బీజేపీ అనేది ఫక్త్ రాజకీయ పార్టీ, ఇంతకు ముందే చెప్పినాను నేను. అది రాజకీయ పార్టీ, లాభ నష్టాలు బేరీ చేసుకుని ఏదైనా చేస్తుంది. లాభ నష్టాలు వేసుకోకుండా చేస్తే ఏమవుతుంది అంటే అధికారం కోల్పోవడం తప్ప గొప్పగా సాధించేది ఏం లేదు. బట్ అద్వానీ కాలంలో మన వాజ్పేయి ప్రధానమంత్రి గుండి చంద్రబాబు సపోర్టు ఇట్లా అందరు సపోర్ట్ తీసుకొని కూటమి ప్రభుత్వం చేసినప్పుడు మీరు అయోధ్యలో రామాలయం ఎందుకు కట్టట్లేదు, అయోధ్య రామాలయానికి తగిన విధంగా తీర్మానం బిల్లు పెట్టొచ్చు కదా పార్లమెంట్లో అని అడిగితే ఏం చెప్పేవాళ్ళు అంటే మాకు తగినంత సంఖ్యాబలం లేదని చెప్పేవాళ్ళు. మోడీ వచ్చిన తర్వాత సంఖ్యాబలం వచ్చింది మనకు. ఆ తర్వాత సంఖ్యాబలం ఉపయోగించి కానీ ఆఫ్ దిస్ రికార్డు కానీ లేకపోతే ఆన్ ద రికార్డు కానీ మొత్తానికి కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించడం కానీ, యూపీలో యోగి వచ్చిన తర్వాత యూపీ సర్కారు వినిపించిన వాదనలు కూడా కోర్టులో మనకు అనుకూలంగా పనిచేసినాయి. అంతకుముందు అఖిలేష్ యాదవ్, సమాజ్ మాయావతి ఉంటే కొన్ని డాక్యుమెంట్స్ ట్రాన్స్లేట్ చేయడం ఆపేయడం ద్వారా కోర్టుతో వాదాలు పడుతూ వచ్చేది. అంటే అయోధ్య కేసుని యూపీ ప్రభుత్వాలు అంతకుముందు యోగి కంటే ముందు ప్రభుత్వాలు సరిగా హ్యాండిల్ చేయకుండా కావాలని ఉద్దేశపూర్వకంగా సాగతీసాయి. మోడీ యోగి వచ్చిన తర్వాత కోర్టుల ద్వారా తీర్పు వచ్చింది, కోర్టుల ద్వారా అయోధ్య రామాలయం సాధ్యమైంది, కోర్టుల ద్వారా రామాలయం సాధ్యమైంది. కానీ కోర్టులో ఆ తీర్పు రావడానికి కేంద్ర ప్రభుత్వం యూపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలో ఆ బాధ్యతని సరిగ్గా నిర్వర్తించినాయి. ఎందుకు నిర్వర్తించినాయి? అది బీజేపీ ప్రభుత్వాలు కాబట్టి. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వమో యూపీఏ ప్రభుత్వమో లేకపోతే బీఎస్పీ ఎస్పీ ప్రభుత్వాలు ఉండుంటే అది జరగకపోయేది. కాబట్టి ఎంతవరకు క్రెడిట్ ఇవ్వాలి అంటే మోడీ యోగి లాంటి వాళ్ళ ప్రభుత్వాలకు ఎంతవరకు క్రెడిట్ ఇవ్వాలంటే కోర్టు ద్వారా రావడానికి తమ పరిధిలో ఎంతైతే ఉందో ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ మళ్ళీ తెర వెనుక కార్యకలాపాలు కూడా ఉంటాయి. అటువంటి అన్నీ కూడా ప్రెజర్ టాక్టిక్స్ అన్నీ యూజ్ చేసి కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి బాబ్రీ కూలడానికి కరసేవకులు కారణం, అది ఫుల్ క్రెడిట్ వాళ్ళకే. తర్వాత అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కోర్టు తీర్పు కారణం, ఇది నిజమే. కానీ కోర్టు తీర్పు రావడానికి యూపీ రాష్ట్ర ప్రభుత్వము
కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, యోగి ప్రభుత్వం, ఈ రెండు కూడా కొంతవరకు కారణం. అది ఎంతవరకు అనేది మన పర్సనల్ చర్చ ఉంటుంది. నేను పూర్తిగా వాళ్ళే కారణం అంటాను, మీకు నచ్చకపోతే కొంతవరకు కారణం అని. మొత్తం ఏం లేదని అనడం మాత్రం కరెక్ట్ కాదు. 50% బీజేపీ అయితే 50% స్వచ్ఛంద సంస్థల కారణం. ఇవాళ నేను చెప్పేది కూడా అదే. విహెచ్పి లాంటి ఆర్గనైజేషన్ మొబిలైజేషన్ చేసి కేవలం విహెచ్పి ఇంకోటి ఏదో కాదండి. ఇవాళ 5,000 కోట్ల కంటే ఎక్కువ డబ్బు ఇచ్చిన కట్టడానికి కాదు నేను చెప్పేది. బాబ్రీ కూలక ముందు మొబిలైజేషన్ చేసి దాన్ని కూల్చడానికి కారణం ఏంటంటే విహెచ్పి కావచ్చు, ఇంకా ఇతర ఆర్ఎస్ఎస్ తో కూడుకున్న అన్ని సంఘాలు కావచ్చు, అందులో బీజేపీ ఒక భాగం. అంటే బీజేపీ రోల్ కొంతవరకు. తర్వాత కూలిన తర్వాత ఏంటి, నిర్మాణం జరగడానికి యూపీలో ఉన్నటువంటి ప్రతి బీజేపీ 80% ఆఫ్ బీజేపీ నేతలకి బాబ్రీ మస్జిద్ కి డెమాలిషన్ కి సంబంధం ఉన్న వాళ్ళకి ఈసారి టికెట్లు అసెంబ్లీ కానీ ఎంపీ కానీ ఇచ్చారా? నేనేమంటున్నానంటే ఆ ఉద్యమంలోంచి నాయకులు రావడం ఇప్పుడు అక్కడ వచ్చింది కాబట్టి అన్ని రాష్ట్రాల్లో అట్లా ఉంటుందా అంటే, వేరే రాష్ట్రాల్లో సడన్గా వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పుడు మన హైదరాబాద్ నియోజకవర్గానికి మాధవీలత గారికి ఇచ్చారు. ఆమె హిందుత్వవాది అయ్యి ఉండొచ్చు, ఓల్డ్ సిటీ మన ఓవైసీ మీద పోటీ చేస్తున్నారు, ఆమె హిందుత్వవాది అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. కానీ మొదటి నుంచి ఉద్యమాల్లో పాల్గొని వచ్చి ఉమాభారతి లాంటి వాళ్ళు కారు. అంటే బీజేపీలో అనేక మంది వచ్చి చేరుతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, ముందు నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి బీజేపీ అనేది ఇప్పుడు ఒక ఉధృతంగా పైకి ఎదుగుతున్న అల లాంటిది ఉంది. దీని ఫ్యూచర్ ఏమవుతుంది, ముందు ఏమవుతుంది అనేది మనం నెక్స్ట్ 10 years 20 yearsలో తెలుస్తుంది. ఇప్పుడైతే పీక్స్లో ఉంది, బీజేపీకి హై టైం నడుస్తుంది. నడ్డా చెప్పిన దాని ఉద్దేశం అదే అనమాట. మేము ఇప్పుడు ఫుల్ పీక్స్లో ఉన్నాము, ఆర్ఎస్ఎస్తో మాకు ఇంతకు ముందున్నంత అవసరం ఇప్పుడు లేదు అని చెప్పారు. దాని ఉద్దేశం మేము ఆర్ఎస్ఎస్ని దూరం పెడుతున్నాం, మాకు ఇక ఆర్ఎస్ఎస్తో పని లేదు అని ఆయన మాటలు వింటే మనకు అనిపించదు. నిజంగా ఆయన ఉద్దేశం అదేనా కాదా మనం చూడాలి, రియాక్షన్స్ ఎట్లుంటాయి చూడాలి. ఎందుకంటే June 4th తర్వాత ఆర్ఎస్ఎస్కి బీజేపీకి ఇంకా గ్యాప్ పెరిగింది అనుకోండి. నేను ఒక మాట చెప్తా, ఇక్కడ బాల్ ఠాక్రే అని ఒక ఆయన ఉండేవారు మహారాష్ట్రలో. అవును, ఈవెన్ మోదీకి అజాత గురువు. అవును, హిందూ హృదయ సామ్రాట్ అని ఒరిజినల్ గా ఆయన చెప్పారు. అద్వానీ గారు బాల్ ఠాక్రే గారిని కన్సల్ట్ చేస్తే, మోదీ 2002 ఇన్సిడెంట్ తర్వాత ఈయన మీద ఇట్లా ఎలిగేషన్స్ వస్తున్నాయి, ఏం చేద్దాం, మీరు పెద్ద మనుషులు, మీ మాట నాకు కావాలి అని అంటే, మోదీ పోతే గుజరాత్ పోతుంది అని చెప్పినటువంటి వ్యక్తి బాల్ ఠాక్రే. అదే బాల్ ఠాక్రే అనే వ్యక్తి ఒక జర్నలిస్ట్ని క్వశ్చన్ చేసినప్పుడు, ఎట్లయితే జేపీ నడ్డా గారిని ఒక జర్నలిస్ట్ క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఈ అహంకారపూరితమైనటువంటి భాష వాడినాడో, అదే అట్లాంటి జర్నలిస్టే ఒక ఆయన బాలాసాబ్ని క్వశ్చన్ చేసినాడు. అయ్యా, మరి కాశీ మత్రా అసలు బీజేపీ మా మేనిఫెస్టోలోనే లేదంటా ఉంది, మరి మీరు ఏం చేస్తారు అని అంటే, బీజేపీ అయినా కూడా కావాలంటే నేను కొట్లాడతా, బీజేపీనైనా దించుతా కావాలంటే, కాశీ మత్రా వాళ్ళ మేనిఫెస్టోలో లేకపోతే నేను రాపిస్తా. ఇప్పుడు మొన్న ఏదైతే మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల తర్వాత మోదీజీ అన్నారో హమ్ పేనా దేంగే చూడియా అన్నట్లు, ఈయన కూడా వాళ్ళు ఉన్కే పాస్ నేతో హమ్ లిక్వా దేంగే అన్నట్లుగా మాట్లాడినాడు. అట్లాంటి ఒక విప్ హంటర్ వెనకాల ఇప్పుడు పొలంలో పశువుల్ని వాడి దున్నేటప్పుడు పాపం అది పోతూ ఉంటుంది, బట్ ఒక స్టేజ్ తర్వాత కొంచెం బద్ధకం వచ్చి ఆగిపోతుంది. వెనకాల జస్ట్ అట్లా అనగానే మళ్ళీ అది పని చేసుకుంటుంది. అట్లా బీజేపీని కూడా విప్ హంటింగ్ ఫోర్స్ లెక్క బాలాసాహెబ్ శివసేన ఉండేది. ఇప్పుడు అలా విప్ హంటింగ్ ఫోర్స్ బీజేపీకి లేనందుకే ఇలాంటి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు వస్తున్నాయని అనుకోవచ్చా? బాలాసాహెబ్ ఠాక్రే లాంటి వాళ్ళు రెగ్యులర్గా అంటే ఎక్కడ చూసినా కనిపించే నాయకులు కాదు. వాళ్ళు వన్స్ ఇన్ ఏ హిస్టరీ, వన్స్ ఇన్ ఏ టైం వస్తుంటారు. వాళ్ళ సొంత అబ్బాయి, వాళ్ళ వారసుడు ఎవరైతే ఉన్నారో ఆయననే పరమ డిసప్పాయింట్. అంటే అతన్ని చూసి నీకు కలిగే నిరాశ ఇంకెవరిని చూసినా కలదు. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు బాలాసాహెబ్ ఠాక్రే ఉన్నప్పుడు శివసేన అనేది మహారాష్ట్రలో లీడింగ్ పార్టీ, బీజేపీ దాని వెనకాల ఉండేది. ఇప్పుడు ఏమైంది, బీజేపీ పెద్దగా అయిపోయింది, శివసేన చిన్న పార్టీ అయిపోయింది. అందులో శివసేనలో మళ్ళీ ఇప్పుడు ఏక్నాథ్ షిండే పార్టీ వచ్చింది, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ. అంటే శివసేన ముక్కలైపోవడానికి కారణం ఏంటంటే బాల్ ఠాక్రే తర్వాత ఆ స్థాయి మనిషి లేకపోవడం. రాజ్ ఠాక్రేకి అంత సీన్ లేదు, ఉద్ధవ్ ఠాక్రే అయితే పరమ దయనీయము, ఆదిత్య ఠాక్రే అయితే మరో పప్పు అని ఫేమస్ అయిపోయాడు మనోడు. కాబట్టి అందరూ బాల్ ఠాక్రేలు ఉండాలని ఆశించడం కష్టం. అయితే బాల్ ఠాక్రే లాంటి వాళ్ళు ఉండి చెబితేనే బీజేపీ పనిచేస్తుందా అంటే, నేను ఏం చెప్తానంటే బీజేపీ ఎప్పుడు కూడా ఓట్ల కోసం పనిచేస్తుంది. ఆ ఓట్లు ఏ అంశాల మీద వస్తాయో ఆ అంశాలని నెత్తికెత్తుకుంటుంది. ఏది అన్ని మథురా కాశీ మీద ఓట్లు రావు, వస్తాయి. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, యోగి ఆదిత్యనాథ్ ఎందుకన్నారు, యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయన ప్రాంతంలోనే కాశీ మథుర ఉన్నాయి. అంటే హిమాచల్ కాబట్టి యూపీతో సంబంధం. హిమాచల్ కాదు, ఈయన జాతీయ అధ్యక్షుడు, ఈయనకు అన్ని రాష్ట్రాలు ముఖ్యం. హిమాచల్ అయితే అసలు ఆయన హిమాచల్ ముఖ్యమంత్రి అయ్యేటాడు కదా, ఆయన జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నప్పుడు ఆయన అన్ని చోట్ల ఇప్పుడు రాబోయే 2 దశల్లో నేను ఒక మాట చెప్తా అండి. నేను ఎందుకు నువ్వు ఏపీ వాడివి, నువ్వెందుకు ఇంత మొత్తుకుంటున్నావు కాశీ మథుర గురించి అంటే, శివయ్య జ్యోతిర్లింగం మాత్రమే కాదు, అమ్మవారిది అన్నపూర్ణేశ్వరి దేవాలయం కూడా ఉంటుంది,
కాశీ అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయానికి ఎంటర్ అయ్యేటప్పుడు మనం మెయిన్ బయట ప్రిమిసెస్ అంతా కాకుండా మెయిన్ గుళ్ళోకి ఎంటర్ అయ్యేటప్పుడు డోర్ నుంచి లోపల పోయేటప్పుడు బయట వెండి పళ్ళెం మీద రాసి ఉంటుంది కాశీ విశాలాక్షి దేవి అని తెలుగులో రాసి ఉంటుంది. అండ్ కాశీ బనారస్లో 80 ఘాట్ కానీ నారద్ ఘాట్ కానీ ఏ ఘాట్లో తీసుకున్నా తెలుగు పాపులేషన్ భయంకరంగా ఉంటుంది. ఆ సాటి తెలుగువాడిగా చెప్తా ఉన్నా. మరి కాశీ అంటే ఓట్లు ఎందుకు వేయరు? కాశీ అంటే అంత చిన్న చూపు వేస్తారనే చెప్తున్నా. మళ్ళీ అదే పిఎం గారు మోదీ గారు అక్కడి నుంచి పోటీ చేస్తారు ఎంపీగా. మళ్ళీ నేను అనేది ఏంటంటే ఆయననే ఇప్పుడు కాశీ కారిడార్ కట్టినారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారి హయాంలోనే శృంగార గౌరీదేవి ఆలయంలో పూజలకి పర్మిషన్ వచ్చింది. అది యాక్చువల్లీ యోగి గారి కష్టం ఎంత ఉందో విష్ణు శంకర్ జైన్ అండ్ ఫ్యామిలీ కష్టం కూడా అంతే ఉంది, ఖచ్చితంగా ఉంది. సర్వే టీమ్స్, ధైర్య ప్రదర్శన అన్నీ ఉన్నాయి. అలాంటప్పుడు అంటే ఎంత అహంకారమైనటువంటి వ్యాఖ్య ఇది. పిఎం అక్కడి నుంచి పోటీ చేస్తా ఉన్నాడు, సీఎం దాన్ని చూపించే ఓట్లు అడుగుతాడు. ఇవన్నీ తీసి పక్కన పెడితే ప్రతి హిందువుకి మనసులో కోరిక కాశీ మథుర అనేది. అంటే మాకు సంబంధం లేదు, పార్లమెంటరీ బోర్డు డిసైడ్ చేస్తుంది అని అంటే ప్రజలు ఏం డిసైడ్ చేస్తే మీకు అవసరం లేదా? నేనేమంటున్నానంటే ప్రజలు నడ్డా ఏ ఉద్దేశంతో మాట్లాడాడు ఆయన మనసులో ఏముందో నేను చెప్పలేను. కానీ ఆయన మాటలు, ఆయన స్టేట్మెంట్స్, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, ఆయన చేసిన స్టేట్మెంట్ని అక్షరాలు యథాతథంగా చదివినప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే అయోధ్య రామాలయం మేము కట్టడానికి కారణం మేము మాటిచ్చాం. కాశీ మథుర ఆలయాల విషయంలో మేము ఇంతవరకు ఏం నిర్ణయం తీసుకోలేదు, భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయం తీసుకున్నది పార్లమెంటరీ బోర్డు తీసుకోవాలి కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు తీసుకుంటామని ఒక జాతీయ అధ్యక్షుడిగా చెప్తున్నాడు. ఇక్కడ యోగి మాట్లాడింది ఏంటంటే ఒక హిందుత్వవాదిగా, యూపీ సీఎంగా, అట్లనే ఒక అంటే హిందూ వాహిని లాంటి సంస్థ మొదలుపెట్టిందే. సీఎంకు ఉన్నటువంటి తెగింపు రాష్ట్రీయ అధ్యక్షుడికి లేదు. యోగి ఆదిత్యనాథ్ ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నారు అక్కడ. ఆయన జాతీయ అధ్యక్షుడు కాదు. నడ్డా అనే అతను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆయనకు మేనిఫెస్టో గురించి, ఎజెండా గురించి, పార్లమెంటరీ బోర్డు గురించి ఆయన బాధ్యత అది. ఆయన అవి మాట్లాడుతున్నాడు. యోగికి అవన్నీ బాధ్యతలు లేవు. యోగి ఏమన్నాడంటే మేము కాశీ మథుర ఆలయం కట్టామన్నాడు. పార్లమెంట్ మెంబరే కదా 20 ఏళ్ళు. ఎవరు? ఇప్పుడు కూడా యోగి ముఖ్యమంత్రి కదా, బీజేపీ నుంచి ఆయన ఏం దూరం పోలేదు. హిమంత బిశ్వ శర్మ కూడా అస్సాం శర్మ ఇది ఆయన కూడా కడతామని అంటున్నారు. అయితే ఇవన్నీ వ్యక్తిగత సీఎం అన్నారు, ఛత్తీస్గఢ్ సీఎం, వీళ్ళందరూ ఎవరన్నా సరే, బండి సంజయ్ గారు అన్నారు, పురంధేశ్వరి గారు అన్నారు, ఎవరన్నా సరే వీళ్ళందరి వ్యక్తిగతం. పార్టీ నిర్ణయం తీసుకునే వరకు అది కుదరదు. ఆయన చెప్పింది అదే పార్టీలో ఎవరు ఏదన్నా సరే అది పార్టీ మాట కాదు కదా అంటున్నాను నేను. పార్టీ ఒక నిర్ణయం ఫైనల్గా ప్రకటించిందంటే అప్పుడు అది అజెండాలో ఉంటుంది, రోజు వినిపిస్తుంటుంది. నేను నడ్డాని సమర్థించట్లే. నడ్డా ఒక అధ్యక్షుడిగా మాట్లాడారు, దాని అర్థం ఏంటి అనే వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత కూడా బీజేపీదే. రెండోసారి మళ్ళీ నడ్డా వచ్చి నేను మాట్లాడిన ఉద్దేశం ఇది అనేది దాన్ని వివరణ ఇస్తారేమో వేచి చూడాలి. ఇప్పటి వరకు అయితే నెగిటివ్ ఒపీనియన్ వెళ్ళిందా జనాల్లోకి అంటే కొంతవరకు వెళ్ళింది. ఇప్పుడు మీకు అనిపించినట్టే చాలామందికి అనిపిస్తుంది. బట్ నాకేమనిపిస్తుంది ఒక వ్యక్తి అంటే పర్సనల్గా అంటే ఇంకా 2 దశలు మిగిలినప్పుడు ఏదో కొంత స్ట్రాటజీతోనో దేంతోనో ఊహించుకొని మాట్లాడుంటారు. లేదంటే జూన్ 4 తర్వాత జరగబోయే పరిణామాలకి కొంచెం సంకేతంగా కూడా చెప్పుంటారు. ఏమని ఆర్ఎస్ఎస్కి కొంత దూరం జరుగుతున్నా అంటే నిజంగానే ఆర్ఎస్ఎస్కి కొంత దూరంగా ఉండి స్వతంత్రంగా ఎదగాలనే ఆలోచనలో ఏమన్నా ఉండొచ్చు. అట్లా జరుగుతుందా చరిత్ర చూస్తే అంటే నాకైతే గత 40 ఏళ్ల బీజేపీ చరిత్రలో ఆర్ఎస్ఎస్కి బీజేపీకి గ్యాప్ రావడం అనేది ఎప్పుడు జరగలేదు. ఇక మీదట కూడా జరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ నుంచి పెద్దగా ఆశించింది ఏం లేదు. ఎప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ నుంచి ఏం ఆశించదు. తనకున్న ఎజెండాలో ఉన్న అంశాలని బీజేపీ ద్వారా ఇంప్లిమెంట్ చేయించాలనుకుంటుంది. అట్లాగే బీజేపీకి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఇబ్బంది కానీ ఏం లేదు. కాబట్టి బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య అగాధం పెరగాల్సిన అవసరము అవకాశము ఇప్పుడు కనిపించట్లేదు. జూన్ 4 తర్వాత నడ్డా గారు చెప్పిన దానికి ఫలితంగా మోహన్ భాగవత్ గారు కూడా బయట వచ్చి ఏదైనా మాట్లాడితే అప్పుడు సీరియస్గా విషయం ఉందనుకోవాలి. మోహన్ భాగవత్ గారు ఏం మాట్లాడకుండా నడ్డా ఒక మాట అన్న తర్వాత యోగి, మోడీ, అమిత్ షా కూడా సైలెంట్ ఉన్నారు అనుకోండి. ఇది జస్ట్ ఒక టీజర్ ఏమంటారు, నడ్డా మాట్లాడుతూ చెప్పిన ఆయన అభిప్రాయంగా తీసుకోవచ్చు. దీని ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండవు. కాశీ మథుర అనేది అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా, జూన్ 4 తర్వాత అవి ఎట్లాగూ జరగబోయే పనులు. పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకుంటామని కూడా బీజేపీ మేనిఫెస్టోలో చెప్పకపోయి 10 ఏళ్ల నుంచి చెప్తున్నారండి పీఓకే అని వాళ్ళు. పీఓకే అనేది అదే 2 దేశాల మధ్యలో సమస్య. దాని వెనక చైనా, అమెరికా ఉంటాయి. ఇవన్నీ గబగబా పోయి కాల్పెట్టి ఇప్పుడు పుట్టినంతటోడే యుక్రెయిన్ మీద కాలు దువ్విన తర్వాత ఏమైంది, 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలో కూడా యుద్ధం సాగుతుంది కదా. కాబట్టి ఆచితూచి వ్యవహరించడం వేరు. మనకు అసహనం వచ్చేసింది కాబట్టి పీఓకే రావాలి, యూసీసీ రావాలి. లిస్ట్ ఎంత ఉంది, చాలా పెద్ద లిస్ట్ ఉంది. మనం 70 ఏళ్లలో
జరగని 10 ఏళ్లలో జరగాలని కోరుకుంటున్నాం. కాబట్టి 10 ఏళ్ల టైం అనేది మనకు చాలా ఎక్కువ అనిపించవచ్చు, మోడీ వాళ్ళకు తక్కువ అనిపించవచ్చు. ఏది కరెక్ట్ అనేది పక్కన పెడదాం, బట్ నమ్మకం పెట్టుకోవచ్చా మోడీ మీద అంటే నమ్మకం పెట్టుకోవాలి. వేరే ఇప్పుడు బాల్ ఠాక్రే అన్నారు కదా, బాల్ ఠాక్రే లాగా అప్పట్లాగా ఒక బాల్ ఠాక్రే ఒక అద్వానీ అట్లా ఉన్నప్పుడు మనం అనేక మందిని చూస్తూ వచ్చినాం. బట్ ఇప్పుడు ఏమైందంటే మోడీ తర్వాత సెకండ్ ఎవరు అంటే బీజేపీ లోపల కానీ బీజేపీ బయట కానీ ఎక్కడ మనకు ఆన్సర్ లేదు. సో మోడీని నమ్మడమే. మోడీని ఇప్పుడు ధ్రువరాటి చెప్తున్నట్టు వన్ మ్యాన్ ఆర్మీ ఆర్ వన్ మ్యాన్ సెంట్రిక్ గా పార్టీ నడుస్తుంది, లేకుంటే దేశం నడుస్తుంది. మోడీకి ఈక్వల్గా ఇంకొకరు లేరు అన్నప్పుడు అదే కదా. సరే మోడీ తనకున్న అంటే తనకున్న ఫాలోయింగ్ని తనకున్న పవర్ని దుర్వినియోగం చేస్తున్నారా లేదా అది వేరే చర్చ. ధ్రువరాటి ఉద్దేశంలో మోడీ ఈజ్ ఎ డిక్టేటర్. బట్ మోడీ డిక్టేటర్ అయినా కాకుండా నేను చెప్పేది ఏంటంటే మోడీ తర్వాత ఇంకొక మోడీ ఎవరున్నారు? యోగి కొంతవరకు చర్చలో ఉన్నారు కానీ ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు ఇప్పుడు. వాజ్పేయి గారి తర్వాత మోదీ గారు వచ్చారండి. వాజ్పేయి టైంలో మీకు వెంటనే అద్వానీ కనిపించేవాళ్ళు. అద్వానీతో పాటే మీరు చెప్పిన బాల్ ఠాక్రే ఉండేవాళ్ళు. పార్టీ వేరైనా సరే ఆయన కూడా ఉండేవాళ్ళు. ఆ టైంలో అట్లా కనిపించేటవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే మోడీ ఖచ్చితంగా వన్ మ్యాన్ ఆర్మీ. ధ్రువరాటి వాళ్ళు వన్ మ్యాన్ షో అనొచ్చు, నేను వన్ మ్యాన్ ఆర్మీ అనొచ్చు. ఏదైనా సరే మోడీకి ఈక్వల్ ఆర్ ఈక్వలెంట్ ఏం లేదు బయట మార్కెట్లో. కాబట్టి కూడా ప్రజలు అభివృద్ధి కావాలన్నా మోడీకి ఓటేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ అభివృద్ధి చేయదు. తెలంగాణలో మనం చూస్తున్నాం కదా 6 ఉచితాలు 7 ఉచితాలని ఫ్రీ కబుర్లు చెప్తారు. మతపరంగా చూస్తే కూడా ఏంటి కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ప్రాంతీయ పార్టీలు వస్తే కానీ హిందువులు ఇంతకంటే దారుణంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. హిందువులకు వ్యతిరేకంగా హిందువులు వాళ్ళు ఇట్లాంటి దౌర్భాగ్యమైన పనులన్నీ చేస్తున్నారు, ఇట్లాంటి అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలన్నీ చేస్తున్నారని కాంగ్రెస్లని కమ్యూనిస్టులని ఏడబడితే ఆడ బొంద పెడతా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఇదే స్టార్ట్ చేస్తే ఎట్లా? అదే అంటున్నాను. ఇప్పుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలు మనకు నచ్చినా నచ్చకపోయినా నేనైతే వాటిని పెద్దగా సీరియస్ తీసుకోను. జేపీ నడ్డా చెప్పిన ఉద్దేశం ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ తో లాగే ఇప్పుడు బీజేపీ కూడా స్వయంగా ఎదగగలిగింది. ఆర్ఎస్ఎస్ తో వాళ్ళ బంధాలు ఎట్లయినా ఉండనియండి, నాకు పోయేదేం లేదు. ఫరక్ పడే ఒక్క ఇష్యూ ఏందనంటే ఒకవేళ బీజేపీ కాశీ మథురాకి సపోర్ట్ చేయము, మా పార్లమెంటరీ బోర్డు మా రూల్స్ రెగ్యులేషన్ అని అంటే ఇప్పుడు నేను బీజేపీకి సపోర్ట్ చేసి లాభం ఏంది? చెయ్యకండి. నేను చెప్పేది ఏంటంటే మనం సీరియస్గా మాట్లాడుకుందాం. ఇక చెయ్యకండి. బట్ కాశీ మథురా కట్టే ఇంకొక పార్టీగా ఎత్తుకోరు. అంటే నేను ఏమంటున్నాను, హిందువులు సృష్టించుకోవచ్చు, నాకేం అక్కర్లేదు. నేను బీజేపీ తరఫునేమి నేను సంజాయిషి ఇవ్వట్లే. బీజేపీ కాశీ మథురా కట్టనని తేల్చేసింది అనుకోండి, ఇంకొక బీజేపీని సృష్టించుకోవడమే. అసలు ఈ బీజేపీ ఎట్లా వచ్చింది? ఇప్పుడున్న బీజేపీ అద్వానీ వాజ్పేయి వ్యక్తికి పర్సనల్గా కూర్చొని కట్టలేదు, లేదు మోడీ అమిత్ షా కట్టలేదు. ఇది ప్రజల్లోంచి వచ్చింది. కాకపోతే ఆర్గనైజ్ చేసింది ఎవరంటే దానికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ లాగా ఉన్నది ఎవరంటే మొదటి తరంలో వాజ్పేయి అద్వానీ, ఈ తరంలో మోడీ అమిత్ షా, రేపు ఇంకొకరు రావచ్చు. ఇట్లా వస్తుంటారు, నాయకులు వస్తుంటారు. బీజేపీ ఫెయిల్ అయితే ఇంకొక పార్టీని తెచ్చుకోవడమే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది. మొదటిసారి చెన్నారెడ్డి ఉన్నప్పుడు జనాలు అంతా ఎవరిని నమ్మిండ్రు? కాంగ్రెస్ని నమ్మిండ్రు. కాంగ్రెస్ ఇస్తుంది అనుకున్నారు. కాకపోతే ఏమైతే తెలంగాణ రాలేదు, ప్రత్యేక తెలంగాణ. అప్పుడు బీఆర్ఎస్ అదే టీఆర్ఎస్ వచ్చేదాకా వెయిట్ చేసి టీఆర్ఎస్ వెంట ఉండి తెలంగాణ సాధించుకున్నారు. సో రేపు కాశీ మథురా మేము బీజేపీ వాళ్ళు కట్టము అంటే ఇంకో బీజేపీ వస్తుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే నడ్డా వ్యాఖ్యలు టెక్నికల్గా మాట్లాడినవి, కాశీ మథురా అనేవి ఎమోషనల్ సబ్జెక్ట్స్. కాబట్టి నిజంగా జేపీ నడ్డా గారు కాశీ మథురా కట్టము అని చెప్పే ఉద్దేశమే ఉండుంటే పార్లమెంటరీ బోర్డు అది ఇది అని అనకపోయేవాళ్ళు. ఆయన ఏమో చెప్పేవాడు, కాశీ మథురా మేము కట్టము, మాకు అవసరం లేదని చెప్పేవాళ్ళు కదా. అట్లా కాకుండా ఆయన అంత టెక్నికల్గా మాట్లాడండి అంటేనే అర్థం ఏంటంటే 2 వాయిస్లు వినిపించాలనే ఉద్దేశంలో ఉంది బీజేపీ. ఒకటి జేపీ నడ్డా లాంటి వాయిస్, ఇంకొకటి యోగి హిమంత విశ్వ శర్మ లాంటి వాయిస్. ఇంతవరకు కాశీ నియోజకవర్గానికి ఎంపీ అయిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏమన్నారు? ఏమనలేదు. జ్ఞానవాపి గురించి ఇంకా ఇంతవరకు ఆయన అఫీషియల్ స్టేట్మెంట్ లేదు. సో అయోధ్య గురించి కూడా సాల్వ్ అయ్యేదాకా ఏం మాట్లాడలేదు. అయోధ్య వివాదం పూర్తిగా సాల్వ్ అయ్యి గుడి కట్టేదాకా జై శ్రీరామ్ అనే నినాదం కూడా మోడీ ఎప్పుడు ప్రధానమంత్రి హోదాలో చేయలేదు. అంతకుముందు ఉద్యమాల్లో చేయొచ్చు. 2014 ప్రతి స్పీచ్ ప్రతి సభ స్టార్ట్ చేసే ముందు చాలా సార్లు జై శ్రీరామ్ అన్నారు, జై సియారామ్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. అసలు అయోధ్యకి వెళ్ళలేదు. పరమాత్ముడే కదండి, ఏ పేరు. జై శ్రీరామ్ అనే దానికి పొలిటికల్ ఇంపార్టెన్స్ ఉంది. నేను చెప్పేది ఏంటంటే దాన్ని వాడుకోవడం గురించి చెప్తున్నాను, నినాదాన్ని వాడుకోవడం గురించి. 2014, 2022 మధ్యలో అయోధ్యకి వెళ్ళి అక్కడ కూర్చొని కార్యక్రమాలు చేసి పొలిటికల్ సభలు నిర్వహించుకోవడానికి కూడా మోదీ ఇష్టపడలేదు. ఎందుకంటే పని అయ్యేదాకా అక్కడికి వెళ్ళలేదు. సో నా నమ్మకం ఏంటంటే మోడీ
కాశీ మథుర కూడా సాల్వ్ చేస్తారు. కాశీ మథుర ప్రారంభోత్సవాలు కూడా మోడీ చేతుల మీదుగా జరుగుతాయి. కాకపోతే మనకు కొంత సహనం అవసరం. ఎందుకంటే మనకు సహనం నశించడం కూడా సహజం. ఎందుకంటే 1000 సంవత్సరాలు బానిసత్వంలో ఉండి 100 సంవత్సరాలు బ్రిటిషు నెహ్రూ కాలంలో ఇబ్బందులు పడి చివరికి 2014లో మనకు నిజమైన స్వతంత్రం వచ్చిందని భావిస్తున్నాం. అప్పటికి కూడా మనకు 10 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కూడా మన చిరకాల వాంఛలు ఏవైతున్నాయో అట్లనే ఉన్నాయి. పైగా నడ్డా లాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు మనకు ఫ్రస్ట్రేషన్ రావడం సహజం. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కీప్ కామ్ అండ్ సపోర్ట్ మోడీ. సో ఇది జేపీ నడ్డా అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యల గురించి సీనియర్ జర్నలిస్ట్ కమ్ అనలిస్ట్ జయసింహ గారి వ్యాఖ్యలు. అహంకారపూరితమైనటువంటి జేపీ నడ్డా వ్యాఖ్యల గురించి కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా మనవి. మరొక చర్చ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టుర్రి.